పీపుల్, వెల్కమ్ టు సఖీ టాక్స్. మీరందరూ లాస్ట్ వ్లాగ్ చూసినట్టయితే సమ్మర్ వెకేషన్ అన్న ఒక వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేశాను కదా, దాని కంటిన్యూషన్ ఈ వ్లాగ్ అనమాట. ఎక్కడికి మేము స్టార్ట్ అయ్యామంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి నుండి మాడుగులు అయితే మేము వెళ్తున్నాము. మాడుగుల్లోని మోదకొండమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాము అమ్మవారిని దర్శించుకోవడానికి. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సిచ్యువేషన్, ఇలా ఎద్దు బండ్లు చూడడానికి సినిమాల్లోనే చూడాల్సి వస్తుంది. సో కొన్ని పల్లెటూరులో అయితే ఇవేమీ ఉండవు, బట్ ఇక్కడైతే నాకు బాగా అనిపించింది. ప్రాణ్వి చూడండి ఒక వింతలా చూస్తుంది చాలా ఇష్టంగా ఎద్దు బండుల్ని. పండించి అందించు హృదయం ఇక్కడ ఏంటంటే వెళ్ళే రూట్లో మొత్తం ఘాటీ రోడ్ లాగా అరకు వెళ్ళినట్టు గ్రీనరీలా అనిపించింది. ఫైనల్గా మేమైతే అమ్మవారిని దర్శించుకోవడానికి టెంపుల్కి అయితే మేము రీచ్ అయిపోయాము. మీరు కూడా చూడండి. యాక్చువల్లీ మాడుగులు మోదకొండమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంటారు. మేము యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే జాతర టైమే. యాక్చువల్గా టెంపుల్ కదా, ఎంటీ స్టమక్తో వచ్చాను. అది కూడా కాఫీ తాగేసి రావడం వల్ల నాకు చాలా కొంచెం వికారంగా అనిపించింది, కొంచెం చిరాకుగా అనిపించింది. బట్ వన్స్ అమ్మవారిని దర్శించుకోగానే అవేమీ లేదు. ఆర్మీ అయితే ఆ హెయిర్కి క్లిప్ కానీ బ్యాండ్స్ కానీ ఏమీ పెట్టనివ్వదు, అలాగే ఉంచుకుంటుంది. ఇదిగో మీరు చూసారా, మోదకొండమ్మవారి జాతర 18th ట్యూస్డే అనమాట. సో ఎవరైతే దగ్గరలో ఉన్నారో కన్ఫామ్గా వెళ్ళండి అమ్మవారిని దర్శించుకోవడానికి. టెంపుల్ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది, ఎందుకంటే జాతర వస్తుంది కాబట్టి ఫుల్ పెయింటింగ్స్ అవి వేస్తున్నారు. అన్నట్టు మేము ఎవరెవరు వచ్చామో చెప్పలేదు కదా, మా పెద్దమ్మ, మా అక్క కూతురు, మా కజిన్ మేము వచ్చామన్నమాట. అండ్ ప్రాణవి కూడా. యాక్చువల్గా చెప్తారు కదా, టెంపుల్కి వెళ్ళగానే దర్శనం అయిపోయాక ఒక 5 minutes అయినా కూర్చోవాలని. సో అక్కడ కూర్చున్నాము. మ్యాక్సిమం ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే అలౌ చేయలేదు, బట్ ఎలాగైనా తీసుకోవాలి అమ్మవారిని ఒక్కసారైనా చెప్పి సీక్రెట్గా తీసాను అనమాట వీడియో. మా దర్శనం అయితే పీస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అవును, మీలో ఎంతమంది మాడుగులు మోదకొండమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళారు? ఒకవేళ వెళ్ళకపోతే కన్ఫామ్గా వెళ్ళండి. అండ్ దట్టు టెంపుల్ బయట వ్యూ అయితే చాలా బాగుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది మాడుగుల్లో హల్వా ఫేమస్ అని. అసలు ఇది తింటే ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఫుల్ ఘీ హల్వా అనమాట, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మా ప్రాణుకి ఏంటంటే పళ్ళు రావడం వల్ల మోషన్స్ అవి అవుతున్నాయి. సో తను కొంచెం డల్గా ఉంది. అండ్ మేమైతే ఫోటోషూట్స్ ఆపుతామా, ఇంత వ్యూ ఇంత బాగుంటే రెచ్చిపోయామనుకోండి.
చూసారు కదండి నా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వాటర్ నోట్లో వేసుకొని సాంగ్ పాడాలి. అది ఏ సాంగ్ అంటే వా నువ్వు కావాలయ్యా వా 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 వా.